స్వాగతం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి, సోయా పైరు వివిధ దశల్లో ఉంది. చాలా చోట్ల పత్తి పూత కాయ దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం కారణంగా పత్తి, సోయా పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. అంతేకాదు చాలా చోట్ల పూత రాలుతోంది. ఈ నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంట పూత, కాయ దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటలో పూత రాలే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బెట్ట పరిస్థితుల కారణంగా చాలా చోట్ల రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగింది. చాలా చోట్ల ఎదుగుదల నిలిచిపోయింది. వీటిని అరికట్టి నాణ్యమైన పంట దిగుబడులను పొందాలంటే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వివరాలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుత పరిస్థితులలో మరి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన పంటలలో ముఖ్యంగా పత్తి మరియు సోయాబీన్ పంటలలో కొన్ని రైతులు చేయవలసిన పనులున్నాయి ఈ వర్షాభావ పరిస్థితుల అనుగుణంగా. సో ముఖ్యంగా వర్షాధార పంటలైనా కూడా సుమారుగా పత్తి పంట 15 నుంచి 20 రోజుల వరకు తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ఈ ఉష్ణోగ్రతలు కూడా గాలిలో 34-35 డిగ్రీలు వరకు నమోదవుతూ ఉంది. కాబట్టి భూమిలో ఉన్న తేమ కానీ ఆవిరైపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ప్రతి పంటలో వీలైనంత వరకు ఈ నీటి సౌకర్యం అంటే స్ప్రింక్లర్ల ద్వారా ఇరిగేషన్ ఎవరైతే నీటి సౌకర్యం ఉన్న రైతులు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే కొంత పెరుగుదల కొరకు కానీ కొంత నిలదొక్కుకోవడానికి ఉపశమనంగా ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్రతి పంటలో మరి 3-19 కానీ 13-0-45 కానీ 3-20 కానీ నానో యూరియా కానీ నానో డిఏపి కానీ 10 గ్రాములు లేదా 10 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇవి కొంతవరకు కొంత పంటను మొక్కను నిలదొక్కునేటట్టు చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి అంతర్కృషి కూడా ఎక్కువ చేసుకోకుండా మరీ చేయకుండా ఉండకూడదు. అదేవిధంగా ఎక్కువ సార్లు కూడా చేయకూడదు. ఒకసారి అంతర్కృషి ఈ డౌరా కూడా చేసుకున్నట్లయితే భూమిలో తేమను వేరు వ్యవస్థ వరకు అందించేటట్లు కూడా చేసుకోవచ్చు. ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటున్నాయి. అదేవిధంగా తేమ కూడా ఉండడం వల్ల మరి చీడపీడల ఉధృతి కూడా పత్తిలో కనబడతా ఉంది. సో ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులలో ఈ పేనుబంక సమస్య అక్కడక్కడ కనబడతా ఉంది. పేనుబంక నివారణకి ముఖ్యంగా ఈ ఎస్టమిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 2 గ్రాములు లేదా ఎఫిడోఫైరోఫిన్ 2 మిల్లీలీటర్లు ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే పేనుబంకను నివారించుకోవచ్చు. ఇకపోతే తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందుకు ఈ యొక్క తెల్లదోమ ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తెల్లదోమ నివారణకి ప్రతి ఒక్క రైతు మరి సామూహికంగా ఈ యొక్క ఎకరానికి 10 పసుపు రంగు జిగురు అట్టాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇవి అమర్చుకున్నట్లయితే 2 స్ప్రేల బదులు 1 స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది. ఖర్చు కూడా తక్కువ అవుతూ ఉంటుంది. ఇకపోతే పిచికారీ మందులుగా ముఖ్యంగా ఈ బైఫెంత్రిన్ అనే మందుని 1.6 మిల్లీలీటర్లు లేదా డయాఫెంతురాన్ 1.25 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమని కూడా నివారించుకోవచ్చు. మరి ఇంకా ప్రస్తుతం లేకున్నా ఇంకా రాబో 10-15 రోజులలో ఈ యొక్క తామర పురుగు ఉధృతి కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి తామర పురుగు నివారణకి తెల్లదోమలాగానే మరి ఎకరానికి 10 చొప్పున నీలిరంగు జిగురు అట్టాలు సామూహికంగా ప్రతి రైతు అమర్చుకోవాలి. ఇక ఉధృతి పెరిగినప్పుడు పిచికారీ మందులుగా ఈ ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.2 గ్రాములు లీటర్ నీటికి లేదా స్పైనోటరం అనే మందుని 0.9 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగును కూడా నివారించుకోవచ్చు. ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పూత దశలో ఉన్న సోయాబీన్ పంటకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ఈ దశలో తెల్లదోమ, పల్లాకు తెగులు ఆశించే అవకాశముంది. ఒకవేళ ఆశించినట్లు గుర్తించినట్లయితే వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సోయాబీన్ కూడా ప్రస్తుతము మరి ఈ పూత దశలో ఉంది. ఈ పూత దశలో కూడా కొంత డ్రాట్ అంటే
నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇరిగేషన్ సోర్స్ ఉన్న వాళ్ళు స్ప్రింక్లర్లు అమర్చుకోవాలి. అదేవిధంగా పైపాటుగా పిచికారి మందులుగా 319 కానీ 13-0-45 కానీ 320 కానీ లేదా నానో యూరియా నానో డిఏపి 10 గ్రాములు లేదా 10 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మరి సోయాబీన్ పంట కూడా కొంతవరకు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ముఖ్యంగా సోయాబీన్ పంటలో ఈ కాండపు ఈగ కాండపు తొలచి పురుగు కూడా ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వీటి నివారణకి ఈ బీటా సైప్రోత్రిన్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.7 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఐసోసైక్లోజోరం 1.2 మిల్లీలీటర్లు లేదా థయాక్లోప్రిడ్ 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండపు తొలచి పురుగు కాండపు ఈగను కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ముఖ్యంగా సోయాబీన్ పంటలో కూడా తెల్లదోమ తద్వారా వైఎంవి ఎల్లోవీన్ మొజాయిక్ పల్లాకు తెగులు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కూడా ఒక మొక్కను గమనించిన వెంటనే ఆ మొక్కను తీసివేసి కాల్చివేయడం పూడ్చివేయడం చేయాలి. లేదట్లే నెక్స్ట్ డే మొత్తం చేను అంతా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున సామూహికంగా ప్రతి ఒక్క రైతు అమర్చుకోవాలి. మరి ఉధృతి పెరిగినట్లయితే తెల్లదోమ నివారణకి డయాఫెంథ్రాన్ 1.25 గ్రాములు లేదా బైఫెంథ్రిన్ 1.65 మిల్లీలీటర్లు లేదా ఎస్టామిప్రిడ్ ప్లస్ బైఫెంథ్రిన్ 0.75 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ తద్వారా పల్లాకు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు.